Friends, all of you agree that if you have a very good knowledge of English words, you can score better in the exam, right? But how to expand your vocabulary? Many students are confused about this. అందుకని ఇక్కడ డైమెన్షన్స్లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ యూనిక్ ఐడియా ఏంటంటే ప్రతిరోజు వీఆర్ గోయింగ్ టు గివ్ యూ 8 to 10 వర్డ్స్. ఇవన్నీ ఒకే సెక్షన్ కాకుండా ఒకే టాపిక్ కాకుండా కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి, కొన్ని సినోనిమ్స్ నుంచి, కొన్ని యాంటోనిమ్స్ నుంచి, కొన్ని మిస్స్పెల్డ్ వర్డ్స్, కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ తీసుకున్నాము. సో దట్ ఫర్ ఈ సెక్షన్ విల్ హ్యావ్ 2 words. ఈ విధంగా కనుక వెన్ యూ లర్న్ ద వర్డ్స్ ఇన్ ఏ వెరీ systematic way over a period of time, you will have amassed rich vocabulary. So this is a very unique idea. మెయిన్గా ఇన్స్టిట్యూషన్కి వచ్చి మన డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్కి వచ్చి నేర్చుకోలేని వాళ్ళు కూడా చాలామంది విద్యార్థులు ఉంటారు, ఆస్పిరెంట్స్. అలాంటి వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, వాళ్ళ టైం కన్వీనియన్స్ కానీ లేకపోవడం వల్ల ఇవి నేర్చుకోవడం వాళ్ళకి కుదరదు. అలాంటి వాళ్ళ కోసం డైమెన్షన్స్ డైలీ డోస్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ అనే కాన్సెప్ట్తో ఎవ్రీ డే ప్రతిరోజు కూడా విల్ బి గివెన్ అబౌట్ 8 to 10 words. సో ఫ్రమ్ 5 different సెక్షన్స్ అనమాట వస్తున్నాయి. వీటిని క్లాసులకు రెగ్యులర్గా రాలేని వాళ్ళు కూడా జాగ్రత్తగా నేర్చుకొని మీ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్స్ గివెన్ టుడే. ద ఫస్ట్ వన్ వచ్చేసి సర్వైలెన్స్. సర్వైలెన్స్ అంటే క్లోజ్ అబ్జర్వేషన్ అని అర్థం, అంటే నిఘా పెట్టడం అనమాట. You put a person under surveillance thinking that he might do something wrong or something bad might happen. ఇలా నిఘా పెట్టడాన్ని మనం ఏమంటామంటే సర్వేలెన్స్ అంటారు. సో దీనికి క్లోజ్ అబ్జర్వేషన్ అని, స్క్రూటినీ అని, స్టడీ అని, వాచ్ అని కానీ చెప్పొచ్చు. దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏం తీసుకోవచ్చు? కేర్లెస్నెస్, ఇండిఫరెన్స్, లేకపోతే ఇగ్నోరెన్స్ కూడా కొన్ని సందర్భాల్లో వాడవచ్చు. సో సెకండ్ వర్డ్ వచ్చేసి కన్సర్వేటివ్. కన్సర్వేటివ్ పీపుల్ అంటే ఎవరంటే పీపుల్ హూ ఆర్ డెడ్ ఆపోజిట్ టు చేంజెస్. మెయిన్గా సడన్ గ్రేట్ చేంజెస్ని వీళ్ళు అపోజ్ చేస్తారనమాట. దే ఆర్ వెరీ ట్రెడిషనల్ ఇన్ దేర్ అప్రోచ్. దే ఆర్ వెరీ కన్వెన్షనల్, అంటే సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తూ కొత్త ఐడియాస్కి కానీ కొత్త చేంజెస్కి కానీ పూర్తిగా వ్యతిరేకంగా ఉండే వ్యక్తులను మనం ఏమంటామంటే కన్సర్వేటివ్ పీపుల్ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా చూడండి, దే ఆర్ వెరీ కన్సర్వేటివ్ ఇన్ దేర్ అవుట్లుక్ అన్నాడు. అంటే ఒక విషయం పట్ల ఆలోచించే విధానంలో వాళ్ళు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు వాళ్ళు అని చెప్తున్నాం అనమాట. దీనికి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి రాడికల్, అంటే దే సపోర్ట్ గ్రేట్ చేంజెస్ అనమాట. ఉన్న వ్యవస్థలో పెద్ద మార్పులు రావాలని ఆశించే వాళ్ళని రాడికల్ పీపుల్ అంటాము. దానికి సినోనిమ్స్గా ఇంకా ఫండమెంటల్, ఎలిమెంటల్ ఇలాంటివి కూడా వాడవచ్చు మనం. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ యునానిమస్. యునానిమస్ అంటే అగ్రీడ్ బై ఆల్ అనమాట. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ అగ్రిమెంట్, ఏకగ్రీవంగా అంటాం కదా. సో అందరూ కలిసి ఒకే అభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, దట్ ఈస్ యునానిమస్ డిసిషన్. అందరూ ఒకే రకమైనటువంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చారనుకోండి, యునానిమస్ ఒపీనియన్. సో దీనికి సినోనిమ్స్గా మనం యునైటెడ్ అని, ఇంటిగ్రేటెడ్ అని ఇలాంటి అర్థాలు మనం వాడచ్చు. ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి డివైడెడ్, అంటే ద కమిటీ ఆర్ డివైడెడ్ ఆన్ దిస్ ఇష్యూ అంటాం కదా, అంటే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనమాట. లేకపోతే ఎట్ ఆడ్స్ అన్నా కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వెలుబుచ్చడం అనమాట. సో దట్స్ అబౌట్ యునానిమస్. ద ఫోర్త్ వన్ ఈజ్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ నీడ్స్ యువర్ ఇమీడియట్ అటెన్షన్ అనే అర్థంలో ఇంపరేటివ్ వాడతాము. సో అన్ యాక్షన్ ఈజ్ ఇమీడియట్ యాక్షన్ ఈజ్ ఇంపరేటివ్ అని అన్నాడు అనుకోండి, అర్జెంటుగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి, అర్జెంటుగా ఏదైనా ఒక చర్య తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ దీనికి ఉంది అని మనం చెప్తున్నాం అనమాట. సో సినోనిమ్స్ వచ్చేసి వైటల్, క్రూషియల్, క్రిటికల్, పివటల్ ఇలాంటి అర్థాల్లో మనం వాడచ్చు. యాంటోనిమ్స్ వచ్చేసి అన్ఇంపార్టెంట్, ట్రివియల్ ఇలాంటి పదాలు మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూడండి. జెనసైడ్ అని ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మీకు ఒక పదం కనుక సిఐడిఈ అనే సఫిక్స్తో కనుక ఎండ్ అయిందంటే దట్ రిఫర్స్ టు కిల్లింగ్ ఆర్ డెత్ అనమాట. జెనసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ రేస్, ఒక జాతి మొత్తాన్ని కానీ ఒక ప్రాంతంలో ఉండేటువంటి పీపుల్ అందరినీ కానివ్వండి మూకమ్మడిగా కనుక చంపేస్తే దట్ ఈస్ కాల్డ్ జెనసైడ్. దీని స్పెల్లింగ్ చూడండి, GENO SIDE రాయకూడదు, CIDE రాయాలి. GENO CIDE. సైడ్తో ఇంకా చాలా పదాలు ఉన్నాయి. ప్యాట్రిసైడ్, మ్యాట్రిసైడ్, ఫ్రాట్రిసైడ్, పారిసైడ్ ఇవన్నీ కూడా దే రిఫర్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కిల్లింగ్స్ అనమాట. చూద్దాం తర్వాత వాటిని. నెక్స్ట్ వన్ వచ్చేసి కమిషన్.
కమిషన్కి చాలా అర్థాలు ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని మనం కమిషన్ అంటాము. అదే సమయంలో ఏదైనా సేల్స్ పర్సన్ ఒక వస్తువుని కనుక అమ్మినప్పుడు అతనికి ఇచ్చేటటువంటి డబ్బును కూడా మనం ఏమంటామంటే కమిషన్ అంటాం. బీ కేర్ఫుల్ విత్ ద స్పెల్లింగ్. యూ హ్యావ్ 2 M's and 2 S's. COMMISSION. నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్స్పెల్డ్ వర్డ్స్. రిలాక్సేషన్ స్పెల్లింగ్ వచ్చేసి RELAXATION. రిలాక్సేషన్ అంటే టేకింగ్ రెస్ట్ అండ్ ఎంజాయ్మెంట్ అని అర్థం. తర్వాత పదం వచ్చేసి రిమిషన్. REMISSION. ఇందులో కూడా 2 S'లు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. రిమిషన్ అంటే శిక్షా కాలాన్ని తగ్గించడం అనమాట. యు ఆర్ రెడ్యూసింగ్ ద నంబర్ ఆఫ్ డేస్ దట్ యు హ్యావ్ టు స్పెండ్ ఇన్ ద ప్రిజన్. దాన్ని తగ్గించడానికి మనం రిమిషన్ అంటాం. జనరల్గా ఆ వ్యక్తుల యొక్క బిహేవియర్ కనుక బాగా ఉంటే వాళ్ళకి రిమిషన్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ప్లేస్లో బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అని ఇచ్చాడు. బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే యూ స్టడీ ఆర్ వర్క్ అంటిల్ లేట్ ఇన్ టు ద నైట్. అంటే చాలా పొద్దుపోయే వరకు చదువుకున్న ఏదైనా ఒక పని చేసిన, దట్ ఈస్ కాల్డ్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. సో మనం యూసేజ్ ఎలా చెప్పొచ్చు? యాజ్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వన్ వచ్చేసి కామ్ బిఫోర్ ద స్టామ్. స్టామ్ అంటే తుఫాను కదా, కామ్ అంటే ఒక ప్రశాంతమైన పరిస్థితి. కామ్ బిఫోర్ ద స్టామ్ అంటే ఒక వైలెంట్ యాక్టివిటీ జరగడానికి ముందు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఈస్ కాల్డ్ కామ్ బిఫోర్ ద స్టామ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ యూస్ఫుల్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.